ప్రజాహిత నేత, రాజకీయాల్లో విలక్షణ నాయకుడు, స్వశక్తితో ఎదిగిన ధీశాలి, వెనుకబడిన తరగతుల ఆపద్బాంధవుడు మన అంజన్ కుమార్ యాదవ్ గారు. కాంగ్రెస్ పార్టీ విశ్వాసపాత్రుడిగా రాణించిన అంజన్ కుమార్ యాదవ్ను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ స్థాయికి ఎదిగిన, ప్రజలే ప్రాణంగా ఒదిగి ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్న ప్రజా నాయకుడు అంజన్న సారథ్యాన్ని రాజకీయాలకు అతీతంగా జూబ్లీహిల్స్ ప్రజలు కోరుకుంటున్నారు. 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా సేవలందిస్తున్న అంజన్న మచ్చలేని రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఎంపీ స్థాయికి ఎదిగారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే ఆయన నైజం. అందుకే రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో తొలి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ గాంధీ కుటుంబానికి విధేయుడిగా రాణించారు. అవకాశవాద రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నారు. పొరుగు రాజకీయ పార్టీల నుంచి అవకాశం వచ్చినా కాంగ్రెస్ పార్టీని మాత్రం వీడలేదు. నికార్సైన కాంగ్రెస్ నాయకుడిగానే రాణించారు. కాంగ్రెస్ నేతగా, సికింద్రాబాద్ ఎంపీగా 2 సార్లు ఎన్నికై విశిష్ట సేవలందించారు. ఏ గల్లీలోనైనా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిస్తే అక్కడికెళ్లి వారి బాగోగులను తెలుసుకుని సమస్యలను పరిష్కరించి ప్రజల మన్ననలు పొందారు. కాంగ్రెస్ పార్టీలోనూ వర్గ రాజకీయాలకు దూరంగా ఉంటూ అజాత శత్రువుగా రాణించారు. అందుకే ముఖ్యమంత్రులు ఎవరైనా సరే అంజన్న వారితో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. ప్రజా సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యమయ్యారు. బస్తీల్లోనూ ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలను అంజన్న చొరవ తీసుకుని పరిష్కరించారు. దీంతో అందరి మనిషిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ అన్ని వర్గాల ప్రజలకు అభిమాన పాత్రులయ్యారు. నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేశారు. అంజన్ కుమార్ యాదవ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగితే రాజకీయాలకు అతీతంగా బంపర్ మెజారిటీతో గెలిపించాలని యువజన నాయకులు ఉత్సాహంగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజారంజక ప్రభుత్వ పాలనలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, సాధించిన అభివృద్ధిని ప్రజలకు వివరించి కాంగ్రెస్ జెండానెగరవేయాలని కాంగ్రెస్ శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అంజన్ కుమార్ యాదవ్ గారికి సీటు ఇస్తే విజయ ఢంకా మోగించడం ఖాయమని రాజకీయ పరిశీలకులు, కావాలి అంజన్న, రావాలి అంజన్న అంటున్న జూబ్లీహిల్స్ ప్రజలు మరియు కార్యకర్తలు కోరుకుంటున్నారు.